ఒకవేళ మీకు అంగస్తంభన సమస్య ఉంది అనుకుంటే, దానికి మీకు నిజంగా ఈ సమస్య ఉందా లేదా తెలుసుకోవడం ఇలా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా యంగ్‌స్టర్స్‌లో చాలామంది నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో ఒక నా దగ్గర ఒక 50 పేషెంట్స్ పర్ డే వస్తే దాంట్లో 30% యంగ్‌స్టర్స్ వస్తుంటారు. వీళ్ళలో చాలా వరకు వాళ్ళకున్న మైండ్‌సెట్ ఏంటి అంటే, నాకు అంగస్తంభన సమస్య ఉంది అని మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటారు. సడెన్‌గా నిన్నటి మొన్నటి వరకి మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయి. సడెన్‌గా ఈ ఈ మధ్య రావట్లేదు నాకు. లేకపోతే ఏదైనా సెక్స్ వీడియో చూస్తున్నా గానీ అసలు అంత ఉద్రేకం రావట్లేదు, అంగం గట్టి పడట్లేదు అని ఒక మైండ్ సెట్‌తోని చాలామంది భయపడుతూ ఉంటారు. సో, దీంట్లో భయపడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే యంగ్‌స్టర్స్‌లో అంటే ఒక 40 ఏజ్ కంటే చిన్న వాళ్ళలో అంగస్తంభన సమస్యలు యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఆర్గానిక్‌గా రావు. అది మీ మైండ్ సెట్‌లో మీకున్న భయం వల్ల తప్ప అది నార్మల్‌గా ఉండదు. చాలా రేర్ కండిషన్స్‌లో అంటే 100లో ఒకళ్ళకి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది. కానీ 99% మెంబర్స్‌లో చాలా వరకు భయం వలన అంగస్తంభన సమస్యలుంటాయి. దీంట్లో రెండో రకం ఏంటి అంటే పెళ్ళైన వాళ్ళలో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు సడెన్‌గా ఈరోజు కలవాలి అని అనుకున్నప్పుడు మీకు ఆ రోజు అంగస్తంభన సమస్య రావచ్చు. దానికి ఏంటంటే ఆ భయం వల్ల. ఎందుకంటే వైఫ్ అనుకుంటది అరే! ఈరోజు కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ పెరుగుతది అనుకుంటారు. హస్బెండ్ ఏదో వర్క్‌లో పోయి వచ్చి ఇంటికొచ్చి సడెన్‌గా ఈరోజు కలవాలి అనుకుంటే